శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ ఇండియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, డెకాయిట్ మూవీ ఎలా ఉంది? ఈ సినిమా పైన మీరు ఇచ్చే రివ్యూ ఏంటి? అంటే సినిమా ఆశించిన స్థాయిలో లేదు. ఓకే. అంటే అడవిశేష్ మీద ఒక అంచనాలు ఏర్పడిపోయినాయి. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్, ఆయన క్షణం నుంచి గూఢచారి నుంచి అలా తన ఇమేజ్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఈ మేజర్ సినిమాతో ఆయన అంటే అందరి మనసులు కొల్లగొట్టాడు అని చెప్పాలి ఆ టైంలో. అలా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి జనాల్లో. ఆ పెరిగిపోయిన అంచనాల మేరకు ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఓపెనింగ్స్ బాగున్నాయి, జనం బాగా మూవ్ అయ్యారు థియేటర్ వైపు. ఈ సినిమా ప్రారంభించి చాలా కాలం అయింది. ఇంతకాలం తీశారు అంటే డెఫినెట్గా ఏదో కంటెంట్ ఉంది ఈ సినిమాలో అని అందరూ అనుకున్నారు, థియేటర్లోకి వెళ్ళారు. ఇది ఒక ప్రేమ కథ. ఈ ప్రేమ కథని ఒక వార్ నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ వార్ నేపథ్యంలో చెప్పటము, దానిలో ఆయనకు ఒక వ్యూహం కనిపించింది. అడవిశేష్దే ఈ స్టోరీ. అంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అంచనాల మేరకు థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులకి వాళ్ళు ఆశించిన స్థాయిలో కంటెంట్ కనిపించకపోవడం అనేది జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఆయన ఒక ప్రేమ కథను తీసుకున్నాడు. ప్రేమ కథని ఆయన ధోరణిలో అంటే తన్ని తాను ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగాను అలాగే ఒక మాస్ హీరోగాను ఎలివేట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ కథని తయారు చేసుకున్నాడు ఆయన. ఈ ప్రేమ కథ పెద్దగా అంటే అందరికీ తెలిసిన కథ ఇది. పాతాళ భైరవి నుంచి చూస్తున్న కథ. తోటరాముడు లాంటి క్యారెక్టరు, అంటే ఆ క్యారెక్టర్ని కింది కులాల్లో లొకేట్ చేశాడు ఆయన. కింది కులాల్లో పుట్టినటువంటి హీరోకి అగ్రకులాల్లో పుట్టినటువంటి హీరోయిన్కి మధ్యలో ఒక ప్రేమ. ఆ ప్రేమ మధ్యలో మనం ఇటీవల కాలంలో పరువు హత్యలు ఇవన్నీ చూసాం. ఇక్కడ అంటే ఆ కాస్ట్ వాళ్ళు ఇలా ఆ అమ్మాయి ఇతని ప్రేమలోకి వెళ్ళటం నచ్చనటువంటి ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయటం, ఆ నేపథ్యంలో ఇతను చేయని నేరంలో ఇరికించి జైలుకి పంపించేయటం. అతను ఆ జైలు నుంచి బయటకు వస్తాడు. బయటకు రావటం అంటే పారిపోయి వస్తాడు. ఈ వచ్చినప్పుడు అతనికి ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే తన మీద పెట్టింది తను చేయని నేరంలో తను జైలుకి పంపారు, అది ప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రోగ్రామ్ అయి ఉండాలి. కానీ ఈలోపు అతనికి ఇంకొక కార్యక్రమం మొదలవుతుంది. అక్కడి నుంచి అంటే ఆ క్యారెక్టర్లో రన్ అయ్యే ఎమోషను, అంటే ఒరిజినల్గా రన్ అయ్యేటువంటి ఎమోషన్కి అడవిశేష్ తన క్యారెక్టర్లో తను డిజైన్ చేసుకున్న ఎమోషన్కి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కొంచెం కృత్రిమంగా అనిపించింది జనాలకు, ఆడియన్స్కి. అలాగే వీళ్ళిద్దరి మధ్య ప్రేమని కూడా ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు దీనిలో. వీళ్ళ మధ్యలో ఒక క్రైమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ డెకాయిట్ అనేటువంటి టైటిల్ అక్కడ జస్టిఫై చేశాడు. ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. ఆ దొంగతనం సందర్భంగా పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి ఈయనకి మధ్య జరిగేటువంటి ఘర్షణలో హీరోయిన్ క్యారెక్టర్ వస్తుంది. ఆ హీరోయిన్ క్యారెక్టర్ మధ్యకి అంటే వీళ్ళ పాత ఎమోషన్స్, తనని ఆ రోజుల్లో హీరోయిన్ పట్టించుకోకపోవడము, ఇలాంటి విషయాలన్నీ ఆ ఎమోషన్స్ అన్నీ అక్కడ క్యారీ చేస్తాడు. ఇది ఆడియన్స్కి ల్యాగ్గా అనిపించింది. ఈ గందరగోళం జరిగింది అనేది అంటే స్క్రీన్ ప్లేలో వచ్చిన గందరగోళం ఇది. సో జనాల్ని ఏదో జరుగుతోంది తెర మీద అనిపిస్తుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం తీశాడు అనేది వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించని పరిస్థితి. అలా ఒక కార్పొరేట్ దోపిడీ వ్యవహారాలు కూడా తడిమారు ఈ సినిమాలో. కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ విధానం ఎలా ఉంటుంది అనేది కూడా తడిమారు, కానీ దాన్ని కూడా ప్రాపర్ ఎండ్ దాకా తీసుకెళ్ళకుండా దాన్ని కూడా ఒక ఎలిమెంట్గా వాడుకుని అక్కడ ఒక అంటే దొంగతనం చేయటం అనేది ఒక రాబిన్హుడ్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ రాబిన్హుడ్ తరహా కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా హీరోలు అనుకుంటాం మనం. హీరో క్యారెక్టర్ డిజైనింగ్ గ్రామర్లో అది కూడా ఉంటుంది. అందుకని అది కూడా తెచ్చాడు. ఈ క్యారెక్టర్ని కింది కులాల్లో లొకేట్ చేయటము, ఆ యారగెన్సీ అదంతా క్యారెక్టర్కి ఉపయోగపడుతుంది అనుకున్నాడు ఆయన.
అనుకున్నాడు కానీ మళ్ళీ ఆ వ్యవహారాన్ని మర్చిపోతాడు మధ్యలో. ఓకే. మర్చిపోయి డీలింక్ అయిపోయి ఇంకెక్కడో ఓపెన్ అవుతాడు. ఈ గందరగోళం లేకుండా ఒక స్ట్రైట్ నెరేటివ్లో వెళ్ళుంటే బాగుండేది సినిమా. అలా జరగలేదు. అంటే మనము ఎప్పుడు కూడా అడవి శేషు సినిమాల్లో ట్విస్ట్లు టర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అదే విధంగా ఈ సినిమాలో పెట్టాలని లేదు, అలా అనుకున్నాడు కానీ యాక్షన్ ఎపిసోడ్ మధ్యలోకి ఎమోషనల్ సన్నివేశాలు తీసుకురావడంతో ఇది డ్రై అయింది. ఓకే. అంటే యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా హెవీగా పెట్టాడు. అంత హెవీగా అంత యుద్ధాలు జరుగుతాయా అనేది ఒక సందేహం జనాలకి. దాంతోపాటు రిపీటెడ్గా ఒకే క్రైమ్ చేస్తాడు. ఒకే క్రైమ్ అలా రిపీటెడ్గా జరుగుతుండగా వాళ్ళు ఎలా అలౌ చేస్తారు అనేది ఒక జనాల్ని గందరగోళపరిచిన అంశం. ఓకే. అయితే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నారు. అనురాగ్ కశ్యప్ లాంటి వాడు ఉన్నాడు, అతుల్ కుల్కర్ని ఉన్నాడు, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు. ఇలా వీళ్ళందరితోనూ నింపి మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేసింది ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్. ఎమోషనల్గా 2 లేయర్లలో నడుస్తుంది ఆ క్యారెక్టర్. తను ఆ క్యారెక్టర్కి న్యాయం చేసింది. ముందు యాక్చువల్గా శృతి హాసన్ అనుకున్నారు ఈ క్యారెక్టర్కి, అనుకుని తను తీసి మృణాలను తీసుకున్నారు. తను న్యాయం చేసింది ప్రతి ఒక్క ఆర్టిస్టు. అలాగే అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ డిజైనింగ్ వెనకాల సలీం జావేదుల ప్రభావం కనిపిస్తుంది. అంటే వాళ్ళు అమితాబ్కి రాసిన చాలా స్క్రిప్టుల్లో అమితాబ్ క్యారెక్టర్కి ప్యారలల్గా అంతకంటే పవర్ఫుల్గా ప్రాణ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అది డాన్ సినిమాలో కావచ్చు, చాలా సినిమాల్లో ఆ ధోరణి ఉంటుంది. అది వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్కి ప్యారలల్గా నడిపాడు. నడుపుతూ ఆ క్యారెక్టర్లో తను బాగా పెర్ఫామ్ చేశాడు కూడా. అక్కడ కూడా ఒక సామాజిక అంశాన్ని లింక్ చేశారు. దానిలో లింక్ చేశారు అంటే దేనికి దానికి విడివిడిగా ముక్కలు వాళ్ళు అనుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. వీటన్నిటినీ బ్లాక్స్ అన్నీ ఒక చోటకి తెచ్చి వాటన్నిటిని ఒక ఆర్డర్లో నడపటంలో గందరగోళం అయింది. గందరగోళం అయ్యి ఈ ప్రేమ వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య జరిగే అంటే లవ్ స్టోరీ ఇది అని నమ్మాడు. మళ్ళీ ఒక లవ్ స్టోరీగా నడపాలి అనేది ప్రధానమైన వ్యూహం. ఈ కార్యక్రమంలో ఈ ఇన్ని ఎలిమెంట్స్ జొప్పించేసరికి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, గందరగోళం అయ్యారు. ఇందులో 2 బలమైన మహిళా పాత్రలు ఉన్నాయి. ఆ 2 మహిళా పాత్రలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఆయన తీసుకున్నటువంటి ఆర్టిస్టులు కూడా. కానీ నిష్ప్రయోజనంగా మిగిలింది చివరికి వీళ్ళ కష్టం అంతా కూడా. అంటే ఏది ఆడియన్స్కి ప్రాపర్గా రికార్డు కాలేదు, రిజిస్టర్ కాలేదు. అందుకని ఒక విఫల ప్రయత్నమే చేశాడు ఆయన. ఆడియన్స్ నుంచి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. ఈసారి ఆయన చేసే సినిమా మీద ఈ ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకని ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. అదే రెండోది, ఆయన క్రాఫ్ట్కి సంబంధించి చాలా జ్ఞానం ఉంది అడవిశేష్కి. సినిమాకి సంబంధించి ఎలా ఉండాలి, నటన ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి. అయితే ఈ తెలిసిన తనం క్యారెక్టర్లో కనిపించకూడదు. బ్రహ్మానందం గారు ఆయన తెలుగు లెక్చరరు, ఆయన కావ్యాలు చదువుకున్నాడు. కానీ తెర మీద కనిపించే బ్రహ్మానందం అలా ఉండడు. అందుకని అడవిశేష్ గారు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయనలో ఈ జ్ఞానం కనిపిస్తోంది. అది ప్రమాదం. ఆ క్యారెక్టర్కి సంబంధం లేని వ్యవహారాలు చాలా దొర్లిపోతున్నాయి ఆయన నటనలో. అది కూడా మిస్ మ్యాచ్ అయింది. కొంచెం కేర్ తీసుకుంటే మంచి సినిమా అయ్యేది. అది జరగలేదు. ఒక 4-5 మంచి ఎలిమెంట్స్ అనుకుని వాటిని చివరి వరకు డ్రైవ్ చేయలేదు. మధ్యలో వదిలేసి ఇల్లాజికల్ సన్నివేశాలు దొరికినాయి బాగా. ఆ ఇల్లాజికల్, నిజానికి ఆ డెకాయిట్ అనేటువంటి పార్ట్, వాళ్ళు దొంగతనం చేసేటువంటి పార్ట్ మొత్తం ఇల్లాజికల్గానే నడిచింది. అది సెకండ్ హాఫ్లో ఆడియన్స్ని చాలా వేధించింది, వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టింది. అందుకని ఈ సినిమా ఒక మిక్స్డ్ రివ్యూస్తోనూ మిక్స్డ్ ఒపీనియన్స్తోనూ ఓపెన్ అయింది. ఆయన మీద ఉన్న క్రేజ్ కొద్దీ 1-2 రోజులు జనాలు వెళ్ళే అవకాశం ఉంది. కానీ రన్ కష్టమే ఈ సినిమాకి. రన్ పరంగా నిలబడుతుందా అనేది డౌటే. అందుకని ఒక అడవిశేష్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అని చెప్పడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి.